గారు నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ప్రపంచం అంతా కూడా వీళ్ళ తాలూకా బండారం వెంకటేశ్వర స్వామి బయట పెడుతున్నారు. వీళ్ళ నిజరూపం, వీళ్ళ వాస్తవికత, వీళ్ళ మనస్సులో ఏదైతే హిందువులను మోసం చేసే కుట్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా కట్టి కుడిపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఆయనేమో రాక్షస రాజ్యం ఉందట ఇక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే మనందరం కూడా రాక్షసులం. ఈ రాక్షసులందరూ కూడా రాక్షస నాయకుల్ని ఎంచుకున్నారు. చూడండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. అయ్యా, మా తిరుమల క్షేత్రం ఇది ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువులకి ఉండేటటువంటి ఏకైక ఒక కలియుగ వైకుంఠం. కొన్ని వేల సంవత్సరాల నుండి రాజులు వచ్చేటప్పుడు, చక్రవర్తులు వచ్చేటప్పుడు, ఉత్సవాలు జరిగేటప్పుడు, నిత్యోత్సవాలు జరిగేటప్పుడు, ప్రత్యేక పర్వదినాల సందర్భంలో కుటుంబ సమేతంగా వస్తారండి. మీరు దయచేసి భార్యతో రండి. గతంలో మీ నాన్నగారు చాలా పొరపాట్లు చేశారు, అవి మీరు సరిదిద్దండి అని హిందూ సంఘాలుగా, సాధు సంతులుగా ఎన్నో దఫాలుగా మనం చెప్పాం. ఏ రోజైనా ఆయన గౌరవించారా? చెప్పండి. ఏ రోజైనా దాన్ని కనీసం చెవులో వేసుకున్నారా? అంటే మీ చర్చికి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రార్థనలకు వెళ్తారు, వెళ్ళండి, కాదండవలే. మరి మీ మతానికి ఉండే విశ్వాసాలు హిందువులుగా మన మతానికి ఉండవా? మీ మతానికి ఉండే గౌరవాలు హిందువులుగా మన మతానికి, మన దేవునికి ఉండవా గౌరవాలు? మీకు ఉండేటటువంటి ఆ శుక్రవారం నాడు వెళ్ళి ఈస్టర్ ప్రార్థన మీరు చేస్తారు, చెయ్యండి. మరి మా తిరుమలలో ఉత్సవాల సమయంలో, పుణ్యతీర్థాల సమయంలో మాకు కట్టుబాట్లు ఉండవా? ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, ఎవరితో రావాలి, ఏం పట్టుకు రావాలి, పట్టుకొచ్చేటప్పుడు ఎలా వినయం విధేయతతో రావాలి, అక్కడ ఏ సంతకాలు పెట్టాలి, ఇవన్నీ మాకు ఉండవా? అంటే మీ మతానికే ఉంటాయా కట్టుబాట్లు, ఇతర మతాలకు ఉండవా? అన్ని మతాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకు లేదా? ఉన్నదా లేదా? అంటే హిందువుల మనోభావాలు అస్సలు మీకు అక్కర్లేదా? 150కి పైగా ఆలయాల మీద దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడి శిరచ్ఛేదం చేస్తే, విజయవాడలో కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైపోతే, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేస్తే, కొండ్రపిట్టగుంటలో నెల్లూరులో రథాన్ని దగ్ధం చేస్తే, పిఠాపురంలో 25 దేవాలయాలు రాత్రి ముక్కలుగా కొట్టేస్తే, రాజమండ్రిలో వినాయక విగ్రహానికి మలం పూస్తే, ఈ విధముగా ఓండ్రజోలలో ఉండేటువంటి గుమ్మటాన్ని పగలగొడితే 250కి పైగా ఆలయాల మీద దాడులు జరిగితే, ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి హిందువులు బాధపడుతున్నారు, మేమున్నాం, మీకు ధైర్యంగా చెప్తున్నాం అని ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్కరోజైనా హోంమంత్రి కానీ, మీ మంత్రులు కానీ హిందువులకి భరోసా ఇచ్చే విధంగా కనీసం పనిచేశారా? ఏమిటండి ఇంకా వేషాలు, ఇంకా నాటకాలు? మా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర మీ నాటకాలు చెప్పమంటున్నా. ఈరోజు సమాధానం చెప్పాలి. అంటే హిందూ ఆలయాల మీద దాడి జరిగేటప్పుడు మీకు హిందూ దేవాలయాలు అక్కర్లేదా? ఇప్పుడు రేపు పూజలు చేయాలా? ఏమండి, ఎంత వెంకటకృష్ణ గారు, ఎంత నాటకాలండి? ఇంతకీ ఈయన పూజ చేస్తాడా ఈ ఆలయానికి వెళ్ళి? అదే డౌట్. ఈయనేమైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారా? భార్య పాల్గొంటారా? ఎక్కడ చేస్తాడు ఈయన? ఏ గుడికి వెళ్తాడు? ఎక్కడ పూజ చేస్తాడు? ఈయనకి హిందుత్వం అక్కర్లే, హిందూ సాంప్రదాయాలు అక్కర్లే, హిందూ మత విశ్వాసాలు అక్కర్లే. అరే, హిందువులు కూడా మనుషులే, వారికి మనోభావాలు ఉంటాయి. వారి మనోభావాలు